తల్లికి వందనం స్కీమ్‌కి సంబంధించి పేమెంట్ స్టేటస్ ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. అయితే ఆన్‌లైన్‌లో మనం చెక్ చేస్తూ ఉంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో ఆధార్ నెంబరు మదర్‌ది ఎంటర్ చేసిన తర్వాత కూడా ప్లీజ్ ఎంటర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి మనకి మళ్ళీ అదే చూపించడం జరుగుతుంది. మేబీ అది ఇష్యూ రిజాల్వ్ చేయబడుతుంది. లేకపోతే మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లో అయితే మనకి ఈ ఇష్యూ అనేది రావట్లేదు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ, తర్వాత వెరిఫై ఓటీపీ ఇవన్నీ కూడా మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఈ బ్రౌజర్లో అయితే చక్కగా వర్క్ అవుతుంది. గూగుల్ క్రోమ్లో అయితే ప్రెజెంట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినా సరే ప్లీజ్ ఎంటర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి అడుగుతుంది. మేబీ ఆ ఇష్యూ త్వరలోనే రిజాల్వ్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఈ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ మనం ఒకసారి చూద్దాం. ఈరోజు మన వీడియోలో తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి మనం చూద్దాం. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో స్కీమ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం చెక్ చేసుకునే తల్లికి వందనం కాబట్టి ఈ తల్లికి వందనం సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఇయర్ వచ్చేసరికి 2025-26 దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ యూఐడి నెంబర్ అని చెప్పేసి అంటే ఎంటర్ ఆధార్ నెంబర్, కన్సర్న్ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 12 అంకెలు ఉన్నటువంటి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి పక్కనే మనకి ఇక్కడ బాక్స్లో ఒక క్యాప్చా కోడ్ కనబడుతుంది. ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి పక్కనే ఉన్నటువంటి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఆ ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి మనకు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ యువర్ ఆధార్ విల్ బీ అథెంటికేటెడ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే మీద ప్రెస్ చేసి అనగానే మనకి ఇక్కడ ఓటీపీ సెంట్ సెక్యూర్లీ అని చెప్పేసి స్క్రీన్ మీద కనబడుతుంది. అంటే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళటం జరిగింది. ఓకే మీద ప్రెస్ చేసి మనకు వచ్చినటువంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అని చెప్పేసి ఉంది. ఈ వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు వెరిఫై ఓటీపీ అని చెప్పేసి అడుగుతుంది. ఓకే మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి కనబడుతుంది. ఓకే అనే దాని మీద మనం ప్రెస్ చేయాలి. కిందకు వచ్చేసరికి మనకి స్టేటస్ వచ్చేసరికి ఇక్కడ మండలు, నెక్స్ట్ సచివాలయము, క్లస్టర్ కోడ్, బెనిఫిషరీ నేము, మొబైల్ నెంబరు, చివరి డీటెయిల్స్ కనబడుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ అప్లికేషన్ డేట్ కనబడుతుంది. అప్లికేషన్ స్టేటస్లో మనకి ఇక్కడ ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అని చూపిస్తుంది, ఇన్ఎలిజిబుల్ అయితే ఇన్ఎలిజిబుల్ అని చూపిస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇన్ఎలిజిబుల్ అని కనుక చూపిస్తే అంటే ఇన్ఎలిజిబుల్ అని చూపిస్తే పక్కనే రిమార్క్స్ ఉంది. ఎందుకు ఇన్ఎలిజిబుల్లో మనకి రిమార్క్స్ కాలంలో క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇన్ఎలిజిబుల్కి మనకి రీజన్స్ చాలా ఉన్నాయి. దానిలో వచ్చేసరికి డైరెక్ట్ ఎంప్లాయీ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు, లేకపోతే కన్సర్న్డ్ మదర్కి 4-wheeler డ్రైవ్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు రైస్ కార్డ్ లేకపోవటము, 300 యూనిట్ల కన్నా కరెంటు ఎక్కువ ఖర్చు చేయటము, నెలకి 12,000 కన్నా ఎక్కువ శాలరీ రావటం, ఇట్లాంటి కొన్ని రీజన్స్ మనకు ఉన్నాయి. వాటిలో ఏ రీజన్ వల్ల మనకి ఇన్ఎలిజిబుల్లో ఆ రీజన్ అనేది మనకి మెన్షన్ చేస్తారనమాట. నెక్స్ట్ అట్లాగే ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు కనుక పైన మనకి ఎలిజిబుల్ అని కనుక వస్తే, ఒకవేళ మనకి ఎలిజిబుల్ కనుక వస్తే కింద పేమెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది. దీంట్లో స్టేటస్ వచ్చేసరికి మనకి పేమెంట్ ఏ స్టేజ్లో ఉంది, బ్యాంకుకి వెళ్ళిందా లేకపోతే ఏ స్టేజ్లో ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకు కనబడుతుంది. వాటికి సంబంధించినటువంటి రిమార్క్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పక్కనే రిమార్క్స్ కాలం ఉంది. ఈ రిమార్క్స్ కాలంలో మనకి అది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎలిజిబుల్ అయిన వాళ్ళకేమో ఎలిజిబుల్ అని చెప్పి స్టేటస్ చూపించి కింద పేమెంట్ డీటెయిల్స్లో పేమెంట్ యొక్క స్టేటస్ మనకి డిస్ప్లే అవుతుంది. ఇన్ఎలిజిబుల్ అయితే మనకి అక్కడ స్టేటస్లో ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి చూపించి ఆ ఇన్ఎలిజిబుల్కి రీజన్స్ ఏంటనేవి మనకి రిమార్క్స్ కాలంలో మెన్షన్ చేస్తారు. సో ఈ విధంగా 2025కు సంబంధించి తల్లికి వందనం స్కీమ్ లబ్ధిదారులు అయినటువంటి వాళ్ళందరూ కూడా స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ వాళ్ళ మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ ద్వారా వాళ్ళ యొక్క స్టేటస్ని ఇలా తెలుసుకోవచ్చు.